పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. సో ఈ ఎంటైర్ కేసులో రీతు చౌదరి వచ్చి బద్నాం అవుతుంది, నా పేరు బాగా డ్యామేజ్ అవుతుంది అని ఈ డివోర్స్ కేసుని ప్లే చేస్తుంది. అసలు డివోర్స్ కాలేదు, ఇదంతా డ్రామా అని చెప్పి సోషల్ మీడియాలో తన మీద కమెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బాబు గారు, దీన్ని ఎలా చూడాలి? నిజంగానే లీగల్ గా ఇంకా డివోర్స్ కాలేదు కాబట్టి ఈ ఎపిసోడ్ నుంచి తప్పించుకోవడానికి, ఎస్కేప్ అవ్వడానికి ఆమె ఇలా చెప్తుందా అంటే వాళ్ళ ఫ్యామిలీకి నాకు తెలుసు అండి చాలా క్లియర్ గా. వాళ్ళు ఎంతవరకు కలిసి ఉన్నారనే విషయం కూడా నాకు క్లియర్ గా తెలుసు. సో డివోర్స్ అయినా అవ్వకపోయినా వాళ్ళు రాఘవరావు కేసు జరిగినటువంటి బ్యాంక్ అకౌంట్ సీజ్ అవ్వడం వల్ల తన ఇన్వెస్టిగేషన్ కి ఏసీబీ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పడం వల్ల ఇతనికి వేరే పెళ్ళైపోయి అయ్యింది అనే విషయాన్ని దాచిపెట్టడం వల్ల వీళ్ళు ఆల్రెడీ విడిపోయారు అప్పటికే. సో ఇతను తన డైవర్స్ పిటిషన్ వేసినా గానీ తన సైడ్ నుంచి డైవర్స్ కోఆపరేషన్ లేదు, శ్రీకాంత్ సైడ్ నుంచి. రైతు డైవర్స్ పిటిషన్ వేసింది, శ్రీకాంత్ సైడ్ నుంచి కోఆపరేషన్ లేదు. ఆల్వేస్లీ అక్కడ ఫైట్ అయితే జరిగిద్దిగా, ఒక 2 years 3 years వస్తాయి. ఇప్పటికీ డైవర్స్ కేసులు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే 5 years పెండింగ్ లో ఉన్నాయి. సో రీతుకి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాడు, తన పేరు మీదనే కొన్ని ప్రాపర్టీస్ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అవి తీసుకుని డైవర్స్ ఇచ్చేసింది అనే ఆరోపణ కూడా వస్తోంది. 100 కోట్ల ఆస్తులు లేవండి. అతను ఒక 2 sites కి, అంటే విజయవాడలో ఒక సైట్, వైజాగ్ లో ఉన్నటువంటి 2 sites కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడు. ఆ పవర్ ఆఫ్ అటార్నీ మాత్రమే ఉంది. ఆ పవర్ ఆఫ్ అటార్నీ అంటే తను లేని పరిస్థితుల్లో ఎవరికైనా అమ్ముకోవచ్చు. అండ్ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా తనకి ఇవ్వలేదు. ఏం సార్ దాని ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఏంటి? పవర్ ఆఫ్ అటార్నీ అండ్ సేల్ డీడ్ కాదు అని కూడా తను చెప్తూ ఉన్నారు. చాలా అంటే కన్ఫ్యూజన్ ఉంది. రీతుకి ఎలాంటి డీల్ తో తను ఇవ్వడం జరిగింది, ఎలాంటి సంతకాలతో తను అవి హ్యాండ్ ఓవర్ చేశారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? పవర్ ఆఫ్ అటార్నీ అంటే నాకు సంబంధించిన మా నాన్న ద్వారా వచ్చిన ఆస్తిని నా భార్యకి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నాను, దీన్ని తను అమ్ముకోవచ్చు లేదా తాకట్టు పెట్టుకోవచ్చు, తన అందుబాటులో లేనప్పుడు, తన రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, తన అందుబాటులో లేనప్పుడు, అండ్ ఇప్పుడు కూడా స్టిల్ ఆ పవర్ ఆఫ్ అటార్నీ యూజ్ చేసుకొని ఆ ప్రాపర్టీని సేల్ చేసే అధికారం, లేదా బ్యాంకులకి పెట్టే అధికారం, లేదా ఏదన్నా డిస్ప్యూట్ లో ఉంటే కోర్టులకు వెళ్లే అధికారం, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అధికారం, అన్ని పవర్స్ కూడా రీతు చౌదరికి ఆ ల్యాండ్ మీద ఉంది. ఓకే. నిన్న ఒక ఇంటర్వ్యూలో రీతు చౌదరి అసలు నాకేమీ తెలియదు, నాకు తెలియకుండానే ఈ సంతకాలు, ఈ సిగ్నేచర్స్ అన్ని పెట్టుకున్నారు, మేమేదో పెళ్ళైన తర్వాత వెకేషన్ కోసం మేము గోవాకి వెళ్ళాము, అసలు గోవాలో ఏం జరిగిందో నాకు తెలియదు అని తను చెప్తూ వచ్చింది. నిజంగానే గోవాలో రేవ్ పార్టీస్ పెట్టారు, అక్కడ కొంతమంది సెలబ్రిటీలను తీసుకెళ్లి వీళ్ళు చాలా ఎంజాయ్ చేశారు అనేది ఒక ఆరోపణ ఉంది. దీన్ని ఎలా చూడాలి సార్? నిజంగానే రీతు చౌదరి అంత బ్లైండ్ గా శ్రీకాంత్ నమ్మి ముందుకెళ్ళిందా? సిగ్నేచర్స్ అవన్నీ కూడా ఇచ్చేసిందా? రేవ్ పార్టీలు వాటి గురించి నాకు తెలియదండి. గోవా అనేది ఫ్యామిలీగా కాబట్టి వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి గోవా కాదు, చాలా సార్లు తిరుపతి వెళ్ళారు, రకరకాల ప్లేసెస్ కి వెళ్ళారు. అది వాళ్ళ పర్సనల్ లైఫ్, దాన్ని మనం కామెంట్ చేయకూడదు. అండ్ అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. నెక్స్ట్, తను తెలియకుండా సిగ్నేచర్ పెట్టారా అని అంటే, రీతు చౌదరి అంతకుముందు ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్ళి ప్రాపర్టీస్ తను ఎప్పుడు కొనలేదు, అమ్మలేదు. తన ఏజ్ 22 years, 22, 23 మేబీ ఉండొచ్చు నాకు తెలిసి. సో ఆ అవగాహన లేకపోవడం వల్ల తన భర్త ఆ టైంలో తను ఎప్పుడు ప్రతిరోజు ఫోన్లు మాట్లాడుతూ అక్కడ రిజిస్ట్రేషన్, ఇక్కడ రిజిస్ట్రేషన్, ఆ ఆఫీసర్తో మాట్లాడాలి, ఈ ఆఫీసర్తో మాట్లాడాలి. సో ఇలా రిజిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవహారాలన్నీ చూస్తూ ఉన్నాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రమ్మన్నప్పుడు వెళ్ళింది, కంప్లీట్ డాక్యుమెంట్ కూడా తను చదవకుండా, అది పవర్ ఆఫ్ అటార్నీనా, అసలు సేల్ డీడ్ అంటే ఏంటి, రెంటల్ అగ్రిమెంట్ అంటే ఏంటి, క్లియర్ గా దానిలో ఏం రాస్తారు, ఏ పాయింట్స్ ఉంటాయి, పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి, ఇవన్నీ తనకు తెలియదు. అట్లీస్ట్ డాక్యుమెంట్ తీసుకొని, ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను కొంటున్నాను అనుకోండి, మీరు అమ్ముతున్నారు, నేను కొంటున్నా కాబట్టి నేను క్లియర్ గా తీసుకొని చదువుకుంటా. నా దగ్గర నుంచి మీరు రెంటల్ అగ్రిమెంట్ చేసుకుంటే క్లియర్ గా తీసుకొని చేసుకుంటాం. అంటే మనం అవుట్ సైడ్ పార్టీస్, కానీ అక్కడ ఎవరు? వైఫ్ అండ్ హస్బెండ్. ఆల్వేస్లీ నమ్ముతారు, నమ్మే అవకాశం ఎక్కువ ఉంది. అలా నమ్మింది కాబట్టి వెళ్ళింది. సో తర్వాత తీసుకొని చదువు. ఇప్పుడు లీగల్ గా చూస్తే నువ్వు ఎందుకు పెట్టావు, నీకు తెలియకుండా పెట్టావు అని అంటే, తెలియకుండా పెట్టానని చెప్తే దాని యాక్సెప్టబుల్ ఏమి ఉండదు. లీగల్ పర్వ్యూలో చదువుకోవాల్సిన బాధ్యత నీకుంది, నువ్వు చదువుకోవాలి, తెలుసుకోవాలి, ఆ డాక్యుమెంట్ కాపీ తీసుకోవాలి. అక్కడ ఒక ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా కనిపిస్తున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో క్లియర్ గా ఈ డాక్యుమెంట్ ఇచ్చి చదువుకోమని చెప్పాలి.
ఆ ప్రాసెస్ అంతా జరగలేదు కాబట్టి ఒక ఫ్రెండ్లీ నేచర్ లో జరిగిపోయింది. ఆ డాక్యుమెంట్ కూడా తన దగ్గర లేదు కాబట్టి అసలు పవర్ ఏంటో తెలియదు, సెయిల్డ్ ఏంటో తెలియదు తనకి. చాలా బ్లైండ్ గా పెట్టేసి చాలా బ్లైండ్ గా సంతకం పెట్టింది, బయోమెట్రిక్ వేసింది. బ్లైండ్ గా పెట్టినా ఇంకోటి చేసినా తనకైతే పవర్ అయితే వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని తనకి 4 కోట్ల ప్రాపర్టీని ఈ రోజు 700 కోట్లు లేకపోతే 100 కోట్లు పెట్టారనేది జరుగుతూ ఉందన్నమాట. దాని ఒరిజినల్ అమౌంట్ అంటే ప్రైస్ ఎంతో తెలియకుండా 7 కోట్లు 700 కోట్లు 15 కోట్లు అని చెప్పి రకరకాల వార్తలు న్యూస్ ప్రధాన ఛానళ్ళు కూడా వేసేస్తూ ఉన్నాయి. రీతూ చౌదరిని, తన మదర్ని, ఇటు శ్రీకాంత్ని, వైసీపీకి సంబంధించిన టాప్ మోస్ట్ లీడర్స్ అందరినీ తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటారు? అంటే వాళ్ళకి నిజాలు తెలియకనా, లేదంటే ఒక హైపోథెటికల్ స్టోరీస్ కోసం, వ్యూస్ కోసమే చేస్తున్నారా ఇట్లా? అంటే ఒక పొలిటికల్ బెనిఫిట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చా అనే కోణంలో మనం ఆలోచించాలండి. నేను మీకు స్టార్టింగే చెప్పాను, ఇది నిజంగా 700 కోట్లు లేదా 7,000 కోట్లు లేదా 1000 కోట్లు స్కామ్ అయితే డెఫినెట్ గా 10 కోట్ల స్కామ్ జరిగితేనే వదిలిపెట్టను ప్రభుత్వం. 700 కోట్ల స్కామ్ అయితే ఈ పాటికి ఆగమేఘాల మీద అందరినీ అరెస్టులు చేసేది. అలా జరిగిందా? జరగలేదు. ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు కనీసం. అట్లీస్ట్ డీజీపీ గారైనా పెట్టారా? ఏసీబీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ప్రెస్ మీట్ ఏమన్నా ఇచ్చారా? జస్ట్ ప్రెస్ కి ఏమన్నా రిలీజ్ ఇచ్చారా ఇలా జరిగిందేనని? ఈ ఉదంతాల గురించి సోషల్ మీడియాలో అందరు గగ్గోలు పెడతా ఉన్నారు కదా, మరి వీటి గురించి సోషల్ మీడియాలో అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడకూడదు అని కేసులు పెట్టి లోపలేస్తూ ఉన్నారు కదా, మరి ఇది కూడా అలాగే జరుగుతూ ఉందిగా. కొన్ని ఛానల్స్ లో చూశారు రీతు భారతి. ఏంటి మీ ఉద్దేశం? ఏ ఉద్దేశంతో పెడుతున్నారు అలాంటి టైటిల్స్? ఉందంటారా అసలు ఎక్కడైనా ఇండైరెక్ట్లీ భారతి గారి ఇన్వాల్వ్మెంట్? అసలు ఛాన్సే లేదండి. రీతు గారి లైఫ్ స్టైల్ ఏంటి, తనేంటి, ఎక్కడ మీరు చెప్పినట్టుగా జబర్దస్త్ లో ఉంటుంది ఆర్టిస్ట్ గారికి తెలిస్తే మేబీ ఒక ఆర్టిస్ట్ గా ఆమె చూసి ఉండకపోవచ్చు, మేబీ కనీసం డైరెక్ట్ గా అసలు తెలిసే అవకాశాలు కూడా లేవు, ఛాన్సే లేదు. కేవలం అలిగేషన్స్ మాత్రమే ఇలా వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎట్లాగో వైసీపీ అధికారంలో లేదు కాబట్టి, తను ఇబ్బందుల్లో పడ్డాడు కాబట్టి వీళ్ళని కార్నర్ చేస్తే నాకు అటు పార్టీ నుంచి ఏమైనా సింపతి వస్తుందని ఏమైనా శ్రీకాంత్ ఇలాంటి డ్రామా ప్లే చేస్తున్నారా అని అడిగితే ఇప్పుడు డెఫినెట్ గా అలాగే అనిపిస్తూ ఉంది. అంటే అతనైతే కొంతమంది పెద్దలతో మాట్లాడేవాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేది మనకు తెలియదు. అది వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి సంబంధం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇతను బయట ఏం మాట్లాడుతున్నాడు, నెక్స్ట్ ఈ సబ్ రిజిస్ట్రార్లతో ఏం చెప్తూ ఉన్నాడు, అసలు ఇతనికి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తూ ఉంది, ఎలా తప్పించగలుగుతున్నాడు, ఎలా లీక్ చేయగలుగుతున్నాడు. కొన్ని ఆడియోలు కూడా వచ్చినాయి కదా, ఆ ఆడియోల్లో మీరు ఇంత అమౌంట్స్ ట్రాన్సాక్షన్స్ గురించి నెక్స్ట్ పెద్ద పెద్ద వాళ్ళకంటే ఏదో ఇంటెన్షనల్ గా చెప్తున్నట్టు కాకుండా చాలా క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక అధికారికి సంబంధించిన వాటికి ఇలా మేము ఇలా చేసాము అని. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు చూసే ప్రజలకు కూడా క్లియర్ గా అర్థమవుతూ ఉంది. అయితే కొంతమంది అధికారుల హస్తం ఏదైనా కొన్ని పరిచయాలను యూజ్ చేసుకొని ఉండొచ్చు, లేదా కొంతమంది అతను చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పిఏ అని ధనంజయ రెడ్డి గారు అని అన్నారు. తర్వాత కొంతమంది పేర్లు చెప్పారు, వాళ్ళతో నార్మల్ గా మాట్లాడి దాన్ని తన అవసరం కోసం యూజ్ చేసుకొని ఉండొచ్చు. అది వాళ్ళకి తెలియదు. అది ఇప్పుడు ఇతన్ని విచారిస్తే కదా తెలిసేది. దాని ఎవిడెన్సెస్ బయట పెడితే కదా, ఎవిడెన్స్ బయట పెట్టకుండా ఏది చెప్పలేంగా.